క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? క్రమంగా దేవుని మాటలను వింటూ ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనము మన యొక్క స్నేహితులతో దేవునితో నడిచే విధానాన్ని చక్కగా అలవర్చుకుంటున్నారని నమ్ముతూ మరొక సందేశంతో ఇదనో ముందుకు కొనసాగుటకు ఆహ్వానిస్తాను. యోబు గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ 2వ అధ్యాయం ఆఖరి భాగానికి వచ్చాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట ఆయనను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. యోబును పరామర్శించటానికి యోబు స్నేహితులు వచ్చినట్టు తెలుసుకున్నాం. వారు ఆయన గురించి చెడ్డ మాటలు మాట్లాడడానికి రాలేదు, ఆయన గురించి దుష్ప్రచారం చేయడానికి రాలేదు. వారు వారి స్థలాలను విడిచిపెట్టి యోబుకు నిజమైన స్నేహితులమని నిరూపించుకునే విధంగా యోబు యొద్దకు వాళ్ళు వచ్చారు. ఆయన్ను ఆదరించటానికే వచ్చారు. అయితే ఆదరించటానికి వచ్చిన యోబు స్నేహితులు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మనకింకా ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అదేంటో తెలుసా? మరలా గుర్తు చేస్తున్నాను, యోబును ఆదరించటానికి వచ్చిన ఈ 3 స్నేహితులు సాధారణమైన వ్యక్తులు కాదు. వీళ్ళు మంచిగా ధనమున్న ధనవంతులు, వారి వారి ప్రాంతాల్లో వారి వారి స్థలాల్లో పేరు పొందినటువంటి వారు, రాజుల్లాగా గౌరవించబడేటువంటి వారు, వయసులో చాలా పెద్దవాళ్ళు, వృద్ధులు, ముసలివాళ్ళు అని చెప్పచ్చు. అయితే ఇక్కడ గమనించండి, యోబును వారు పరామర్శించడానికి వచ్చినప్పుడు యోబు ఉన్న పరిస్థితి ఏమాత్రం బాగలేదు. యోబు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇంతకు ముందున్న పరిస్థితులు ఆయన ఇప్పుడు లేడు. ఇంతకు ముందు కనుక వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఉంటే పెద్ద విందే చేసేవాడు, భయంకరమైన హడావుడి చేసేవాడు. నా స్నేహితులు వచ్చారు, ఇది తీసుకురండి, అది తీసుకురండి అని చెప్పేసి అందరినీ పరుగులు పెట్టించేవాడు. కానీ ఇప్పుడు యోబు పరిస్థితి ఏంటి? తనకు తాను సహాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆస్తిని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు, కనీసం తన ఇంటి దగ్గర కూడా ఆయన లేడు. ఊరికి బయట తన యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. బూడిదలో కూర్చొని చిల్లపెంకితో గోక్కుంటూ అలా ఉన్నాడు. ఆయన స్నేహితులు కూడా మొదట అది చూసి ఏడ్చినట్టుగా, బాధపడ్డట్టుగా మనం తెలుసుకున్నాం. అయితే దూరంగా నిలిచిన స్నేహితులు, దూరంగా ఆయన చూచిన స్నేహితులు ఇప్పుడు దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి ఎక్కడ కూర్చున్నారో గమనించండి. అతనితో కూడా నేలను కూర్చుండిరి అని రాయబడింది ఇక్కడ. నేలను కూర్చోవటం. ఇప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క రకంగా మనం ప్రవర్తించాలి. వాళ్ళు యోబును ఆదరించడానికి వచ్చారు కాబట్టి యోబు ఉన్న పరిస్థితిలో, యోబు చెప్పులో వాళ్ళు కాళ్ళు పెట్టుకునేటట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము అంత దూరం నుంచి వస్తే మాకేంది సోఫాలు వేయలేదు, కుర్చీలు వేయలేదు, బెంచీలు వేయలేదు, మంచాలు వేయలేదు, ఇవన్నీ అడగల వాళ్ళు. యోబు అవన్నీ వేసే పరిస్థితిలో ఇప్పుడు లేడు, ఆ ఏర్పాట్లు చేయగలిగే పరిస్థితిలో లేడు. కాబట్టి యోబు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళెంత గొప్ప వాళ్ళైనా, వాళ్ళెంత డబ్బున్న వాళ్ళైనా, వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని సౌకర్యాలు ఉన్నా, మా ఇంటి దగ్గర ఎన్నో సౌకర్యాలు ఉంటాయి అని వాళ్ళు అనుకున్న, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటో దానికి సెట్ అయిపోయారు. ఇది మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు డిమాండ్స్ కోరుకోవడం మంచిది కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటో దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. బహుశా నేలను కూర్చోవడం అనేది వాళ్ళ వయసును బట్టి, వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి అనీజీగా ఉందేమో. అదేంటి నేల మీద కూర్చున్నాం, ఒక చిన్న బెంచ్ ఉన్నా బాగుండేది, ఒక చిన్న పీట ఉన్నా బాగుండేది. బహుశా నేల మీద కూర్చోవడం, ఆ పోస్చర్ ఉంది, కూర్చునే విధానం, అది కూడా వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు. అయినప్పటికీ వారు యోబు పట్ల నిజమైన ప్రేమను కనబరుస్తూ యోబును నిజంగా ఆదరించాలి అన్నటువంటి ఉద్దేశాన్ని కలిగిన వారే
వారు వారిని వారు తగ్గించుకొని, యోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అలాగే వారిని వారు తగ్గించుకొని యోబుతో పాటు వాళ్ళు కూర్చున్నారు. ఇంతకుముందు వాళ్ళు యోబును కలుసుకున్నప్పుడు నేను చెప్పినట్టుగానే మంచి భోజనం యోబు వాళ్ళకి పెట్టుండొచ్చు. ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద చక్కగా ఆహార పదార్థాలు వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉండుండొచ్చు. ఆ సమయంలో వాళ్ళు యోబును కలుసుకున్నప్పుడు యోబు ఇచ్చిన ఆతిథ్యాన్ని పుచ్చుకొని సంతోషించిన వీరు, దాన్ని స్వీకరించిన వీరు ఇప్పుడు యోబు ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసమైనటువంటి మర్యాదలు చేయలేనటువంటి పేదరికంలో, బాధలో యోబు ఉన్నప్పుడు, అప్పుడు కూడా యోబు ఉన్న పరిస్థితిని వారు అంగీకరించి యోబుతో సహవాసం చేయడానికి వారు ఇష్టపడి వచ్చిన వారుగా ఉన్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్ యు ఆర్? నువ్వు ఎలాంటి స్నేహితుడివి? నీ స్నేహితుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు, అతనికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు, దానిని బట్టి నిన్నెంతగానో ప్రేమించి నీకెంతో సహాయం చేసి నిన్ను బాగా చూసుకున్నాడు. ఒకవేళ అదే స్నేహితుడు ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే, అదే స్నేహితుడు సమస్యలు అనుభవిస్తూ ఉంటే, ఆ స్నేహితుడితో ఇంతకుముందు ఆ వ్యక్తి ఇచ్చిన మంచి ఆతిథ్యాన్ని పుచ్చుకున్న నువ్వు ఇప్పుడు ఆ స్నేహితుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా దాన్ని కూడా అంగీకరించి ఆ వ్యక్తితో ఆ కొద్దిసేపు ఎంత సమయం అక్కడ గడుపుతారో ఆ సమయం గడపటానికి, దాన్ని సంతోషంగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారా? మనలో చాలామందికి ఈ గుణం ఉంటుంది. మన ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకమైన సౌకర్యాలు ఉంటాయి. కానీ మనం ఎవరిని దర్శించడానికి వెళ్తామో వాళ్ళ దగ్గర మన ఇంట్లో ఉండే సౌకర్యాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలతోటి మనం తృప్తి పడాల్సింది పోయి కొంతమంది ఎక్స్ట్రా అడుగుతారు. మీ ఇంట్లో ఇది లేదా? ఈ వస్తువు కూడా లేదా? ఇది కూడా సంపాదించుకోలేకపోయారా? అసలు డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ఇల్లే వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్టుగా, ఇల్లే వాళ్ళకి కొంచెం వాళ్ళని పైకి తీసుకురావడానికి ఏదైనా చేస్తున్నట్టుగా మాట్లాడేవారుగా ఉంటారు. అవన్నీ మనకు అవసరం లేని విషయాలు. ఆ మాటల ద్వారా వారిని బాధించాల్సిన అవసరం మనకు లేదు. వారు ఇచ్చిన దానితోటి, లేదా వాళ్ళు ఏమీ ఇవ్వలేకపోయినా నువ్వు వెళ్ళిన ఉద్దేశం ఏంటి? వాళ్ళని మాటలతో చంపటానికి కాదు కదా, నువ్వు మర్యాదలు తీసుకోవటానికి కాదు. ఇప్పుడదే ఈ స్నేహితులు నేర్పుతుంది, మర్యాదలు తీసుకోవటానికి వీళ్ళు వెళ్ళలేదు, అతిథి సత్కార్యాన్ని పొందటానికి వీళ్ళు వెళ్ళలేదు, ఆతిథ్యం స్వీకరించడానికి వెళ్ళలేదు. వీళ్ళు యోబును ఆదరించడానికి వెళ్ళారు, దుఃఖించటానికి వెళ్ళారు, ఓదార్చడానికి వెళ్ళారు. కాబట్టే యోబు ఏ పరిస్థితులు ఉన్నాడో ఆ పరిస్థితిని వీరు అంగీకరించి యోబుతో పాటు నేలన కూర్చున్నవారుగా ఉన్నారు. గడిచిన భాగాల్లో నేను మీకు ఈ సంగతి జ్ఞాపకం చేశాను. అదేంటంటే, వీళ్ళు యోబు దగ్గరికి వచ్చింది ఏదో ఒక పూట చూసి వెళ్ళిపోదామని కాదు. మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలా చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తితో ఎక్కువ కాలం గడపటం అనేది ప్రస్తుతం చాలా తక్కువగా కనపడుతుంది. ఒక పూట బంధువులైనా, బాగా తెలిసిన వారైనా, స్నేహితులైనా ఒక పూట అరపూటకి పరిమితం అవుతున్నారు తప్పితే, ఎక్కువ కాలం ఆ వ్యక్తితో, కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తితో గడిపే స్నేహితుల సంఖ్య పరిమితమే. ఇప్పుడు యోబు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి కొద్దిసేపు ఒక అర్ధగంట, గంట గడిపి వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు రాలేదు. ఒకవేళ అర్ధగంట, గంట గడిపి వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు వచ్చుంటే ఈ అర్ధగంట, గంట నేల మీద కూర్చోవడం పెద్ద పని కాదు అనుకోవచ్చు. వాళ్ళు అలా రాలేదు. గడిచిన భాగాల్లో మీకు గుర్తు చేసినట్టుగా వాళ్ళు ఆయనతో కొంత సమయం, అసలు ఆ పరిస్థితి తేలేదాకా ఆయనతో పాటు ఉండాలని వచ్చారు. ఇక్కడ గమనిస్తే వాళ్ళు ఆయనతో పాటు నేల మీద కూర్చున్నారంట. ఎన్ని రోజులు? 7 రోజులు మౌనంగా కూర్చున్నారు. అసలు ఎన్ని రోజులు కూర్చున్నారో తెలియదు. 7 రోజుల పాటు మౌనంగా కూర్చున్నారు. ఇంకొక పాఠం కూడా గమనించండి. ఇక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళి యోబు ఏ మర్యాదలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ ఆహార పానీయాల సంగతి ఏంటి? వీళ్ళు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఇవన్నీ ప్రశ్నలే. అయితే వాటి ఏటి విషయంలో కూడా యోబు మీద వారు భారం మోపి ఉండరు. వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళే చూసుకొని ఉంటారు. వాళ్ళు ఎక్కడ పడుకోవాలో, బహుశా దగ్గరలో లాడ్జ్ ఏమన్నా తీసుకున్నారో,
ఇంకెవరితోనైనా ఎవరు ఇల్లు అయినా అద్దెకి తీసుకున్నారో కొన్ని రోజులు ఉండటానికి. యోబు పరిస్థితి మారే వరకు యోబుతో సహవాసం చేసే విధంగా, యోబుతో సమయం గడిపే విధంగా వారు నిర్ణయించుకుని వచ్చారు కాబట్టి ఆ సమయాన్ని ఆ విధంగా వారు గడిపారు. సో యోబు వారికి చెయ్యవలసిన అతిథి మర్యాదలు చెయ్యలేని పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు వాళ్ళకై వాళ్ళ సంగతి చూసుకోగలిగిన వారుగా వారుండి చక్కని పాఠాన్ని వారు మనకు నేర్పుతూ ఉన్నారు. 7 రోజుల పాటు వాళ్ళు యోబుతో గడిపిన మాట గురించి ఇక్కడ రాయబడింది. ప్రతిరోజు రావటం, వాళ్ళు బహుశా రాత్రికాలం పడుకోవటానికి ఎక్కడైతే వాళ్ళు లాడ్జ్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళినా కానీ ఉదయాన్నే రావటం, యోబుతో పాటు కూర్చోవడం. ఏం చేశారు? యోబుతో పాటు కూర్చొని ఈ కష్టంలో యోబుకి కంపానియన్గా ఉన్నారు. అంటే సహచర్యాన్ని వారు ఇచ్చారు, సహాయకంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ 7 రోజులు ఏం చేశారు? కీప్ క్వైట్, మౌనంగా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఎందుకని? అతని బాధ అత్యధికముగా ఉందని వారు గ్రహించి యోబుతోటి ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేదంట. ఎందుకు మాట్లాడలేదని అంటే ఇంకొక రకంగా ఏం చెప్పొచ్చు అంటే, యోబు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెప్పబడింది, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనం కలుగునా? అంటే ఏంటి? యోబుకు కష్టం కలిగించే మాటలేవి వాళ్ళు మాట్లాడలేదు. ఇది బిగినింగ్. తర్వాత చాలా విషయాలు మాట్లాడారు, అవి తర్వాత విషయాలు. కానీ ఇప్పుడు యోబు ఇప్పటికే బాధపడుతున్నాడు కాబట్టి యోబుకు కష్టం కలిగించే మాటలేవి వారు మాట్లాడలేదు. ఇంకో మాట కూడా చెప్తున్నా వినండి. 7 రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారంటే, ఇదొక అలవాటు ఉంది, యూదులకు ఒక అలవాటు ఉంది. అదేంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు 7 రోజులు దుఃఖం సలుపుతారు. 7 రోజులు వారి కోసం దుఃఖపడతారు. బహుశా యోబు తన కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడు కాబట్టి వారిని బట్టి, లేదా యోబుకు కలిగిన బాధ అంతటిని బట్టి వీరు 7 రోజులు మౌనంగా సంతాపాన్ని తెలియపరిచారా? అయితే అయి ఉండొచ్చు. అయితే ఈ 7 రోజులు కూడా యోబు బాధపడుతున్నాడు కాబట్టి ఇంకా బాధ కలిగించే మాటలేవి మాట్లాడలేదు. ఇక్కడ ఒక పాఠం మనకుంది. కొన్నిసార్లు చనిపోయిన ఒక వ్యక్తిని దర్శించడానికి మనం వెళ్ళినప్పుడు మనలో చాలామంది ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినందుకు, ఆ వ్యక్తి చనిపోయిన కారణాన్ని బట్టి ఆ కుటుంబీకులు ఇప్పటికే ఏడుస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? అక్కడికి వెళ్ళి 4 అనకూడని మాటలు అనేసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడి, వారిని అడగకూడని ప్రశ్నలు కొన్ని అడిగి, వారి మీద మోపకూడని నిందలు మోపి, ఆ సమయంలో చెయ్యకూడని అనాలిసిస్లు చేసి, చెయ్యకూడని విశ్లేషణలు చేసి వారిని బాధ పెట్టి అక్కడి నుంచి తిరిగి వస్తాం. బహుశా మనం నిజంగా వారిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అలా మనం ప్రవర్తించకపోవచ్చు. కానీ మన యొక్క ఈ ప్రవర్తనను బట్టి వారికి బాధ కలుగుతుంది అనేది వాస్తవం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో యోబు స్నేహితులు ఇక్కడ మనకు పాఠాన్ని నేర్పుతూ ఉన్నారు. యోబు ఇప్పటికే ఎక్కువగా బాధపడుతున్నాడు కాబట్టి యోబుని ఇంకా వారు బాధ పెట్టదలుచుకోలేదు, వారి మాటల ద్వారా బాధ పెట్టదలుచుకోలేదు. కనీసం ఒక వారం పాటైనా వారు మౌనంగా ఉన్నారు. గమనించండి, మనం మౌనంగా ఉండాల్సిన సమయం ఉంది, మాట్లాడాల్సిన సమయం ఉంది. మౌనంగా ఉండాల్సినప్పుడు మాట్లాడడం, మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం రెండు ఇబ్బందికరమే. మౌనంగా ఉండాల్సినటువంటి సమయం ఏంటి? ఎందుకు మనం మౌనంగా ఉండాలి అంటే, కొన్నిసార్లు దుష్టులైన వ్యక్తులు, చెడ్డవాళ్ళు మన ఎదుటున్నప్పుడు మనము మాట్లాడకుండా మౌనంగా ఉండటం చాలా మంచిది. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 1వ వచనం చెప్తుంది, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుంది. చిక్క ఉంచుకోవటం అంటే ఏంటంటే, నేనేం మాట్లాడను. ఎందుకు మాట్లాడో? మనం మాట్లాడడం ద్వారా వారి హృదయాలు కఠినం అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మౌనంగా ఉంటాను. కాబట్టి యోబు యొక్క పరిస్థితిని బట్టి యోబు స్నేహితులు మౌనంగా ఉన్నారు. మనం మౌనంగా ఉండటం ద్వారా
కూడా సానుభూతిని తెలియపరచవచ్చు. యోబు తర్వాత అంటాడు, మీరు వచ్చి మౌనంగా మొదట 7 రోజులు మౌనంగా ఉన్నారు, అట్లాగే ఉంటే బాగుండేది. మీరు అనవసరంగా మీ మాటల చేత నన్ను బాధ పెడుతున్నారు అని తర్వాత ఆయన మాట్లాడాడు. ఒక వ్యక్తితో ఏమీ మాట్లాడకుండా మనం కొంత సమయం పక్కన కూర్చోవటం కూడా ఆ వ్యక్తికి ఆదరణ కలిగిస్తుంది. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళి కొద్దిసేపు ఆ వ్యక్తితో పక్కన కూర్చోన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మన ద్వారా మేలు పొందుతాడు. మంచి కౌన్సిలర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే మౌనంగా వింటారు. మనలో కొంతమందికి ఉన్న బలహీనత, ఇబ్బంది ఏంటంటే ఎదుటోడిని అసలు మాట్లాడనేమో, అన్నీ మనమే మాట్లాడతాం. వాళ్ళు చెప్పేది కూడా మనం వినం. వాళ్ళు చెప్పటానికంటే ముందే మనం 36 ప్రశ్నలు అడిగి వాళ్ళు చెప్పేదాన్ని కూడా చెప్పనివ్వకుండా అదిమి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది మంచిది కాదు. వినటం మనం నేర్చుకోవాలి. బైబిల్ కూడా చెప్తుంది, వినుటకు వేగిరపడాలంట, మాట్లాడడానికి నిదానించాలట. ముఖ్యంగా కష్టంలో ఉన్న ఒక వ్యక్తి తన కష్టాన్ని మనతో చెప్పుకుంటున్నప్పుడు చెప్పనివ్వాలి. ఒక మంచి కౌన్సిలర్ ఇది నేర్చుకుంటాడు, ఈ యొక్క ఆలోచన కలిగి ఉంటాడు. వాళ్ళు చెప్పేదంతా మౌనంగా వినడానికి ఇష్టపడతాడు. వీళ్ళు జ్ఞానవంతులు కనుక ఆ విధంగా మొదట్లో ఉండగలిగారు. అయితే యోబు స్నేహితులు వారి మాటల ద్వారా, ఇప్పుడు యోబు స్నేహితులు 7 రోజులు మౌనంగా ఉన్నారు, కానీ తర్వాత మాట్లాడారు. ముందు యోబే ఆ సైలెన్స్ బ్రేక్ చేశాడు. అది మనం 3వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత ఒకరు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి యోబుకు గాయమైంది. యోబు చాలా బాధపడి యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు కేవలము మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును అన్నాడు. మీరు సైలెంట్గా ఉంటే చాలయ్యా, వచ్చారు నన్ను చూడటానికి, నోరు మూసుకొని ఉండండి, అదే నాకు మంచిది అని యోబు అన్నాడు. అంటే వీళ్ళు మౌనంగా ఉండటం వరకు బాగానే ఉంది, కానీ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత యోబును వీరు బాగు చేయటానికి బదులుగా, బలపరచడానికి బదులుగా, ఆదరించడానికి బదులుగా బాధ పెట్టారు. అయినప్పటికీ వారిని మనం మెచ్చుకోవాలి అని ఒక పండితుడు అన్నాడు. ఎందుకు మెచ్చుకోవాలంటే, వాళ్ళు ఏమైతే యోబు గురించి అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ యోబుతో చెప్పే ధైర్యం కలిగి ఉన్నారు. నువ్వు పోయి పక్కన వాళ్ళకి దాని గురించి చెప్పడం కాకుండా నేరుగా యోబుతోనే దాని గురించి మాట్లాడే ధైర్యం వాళ్ళకు ఉంది. ఒకవేళ దాన్ని తీసుకెళ్ళి పక్కనున్న వాళ్ళతో చెప్తే అప్పుడేమవుతుంది? యోబు గురించి వారు దుష్ప్రచారం చేసిన వారు అవుతారు. వారు అలా చేయడానికి ఇష్టపడకుండా యోబును ఆదరించే క్రమంలో వారు బాధ పెట్టిన నేరుగా యోబుతోనే వారు మాట్లాడారు. ఇదినా ఈ సందేశంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. మన జీవితంలో మన స్నేహితులను దర్శించినప్పుడు వారి స్థితికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఎక్కువ సౌకర్యాలు కోరుకోకూడదు. వారిచ్చిన దాంతో మనం తృప్తి పడాలి. వారు ఏమీ ఇవ్వలేకపోయినప్పటికీ మన సంగతి ఏంటో మనం చూసుకుంటూ వీలైతే వారికి కూడా సహాయం చేసే వారమై ఉండాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి యొక్క బాధను మనం అర్థం చేసుకుని మౌనంగా సానుభూతి తెలపడం నేర్చుకోవాలి. మన మాటల చేత వారి యొక్క కష్ట పరిస్థితుల్లో వారిని ఏమాత్రం మనము బాధించకుండా ఉండుటకు మనం నేర్చుకోవాలి. మూడవదిగా, ఒకవేళ మనం మాట్లాడినా, మన మాటలు ఆ వ్యక్తిని బాధ పెట్టినా, ఆ మాటలు ఆ వ్యక్తితోనే చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. అంతేగాని ఆ వ్యక్తి గురించి అనేక మందికి దుష్ప్రచారం చేసే మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ 3 విషయాలు మన మనసులోకి తీసుకొని ఆ రీతిగా మన జీవితాన్ని నడిపించుకోవటానికి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యోబు స్నేహితుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నేర్పిస్తున్న పాఠాలను బట్టి వందనాలు. యోబు స్నేహితులు ఏ విధంగా యోబు యొక్క కఠిన పరిస్థితుల్లో యోబును దర్శించడానికి వచ్చి అధిక సౌకర్యాలను కోరుకోకుండా యోబు ఉన్నట్టుగానే వారిని వారు అడ్జస్ట్ చేసుకొని ఎలా ఉండగలిగారో అది మాకు నేర్పండి. మా జీవితాల్లో ప్రభువా, మౌనంగా సానుభూతి తెలపగలిగిన విధానాన్ని మేము నేర్చుకుంటూ సహాయించి, ఎవరి మీద దుష్ప్రచారం చేయక, మా మాటల చేత ఎవరిని బాధించక, నేరుగా ఏ వ్యక్తి సమస్యలో ఉన్నాడో ఆ వ్యక్తితోనే మాట్లాడే ధైర్యము, జ్ఞానము మాకు దయచేయండి. ఈ మాటల ద్వారా మా జీవితం ఇంకా కట్టబడినట్లు నీ కృప చూపమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడయుండి కఠినమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తిని దర్శించినప్పుడు అనుసరించాల్సిన ప్రవర్తన గురించి నేర్పునుగాక. ఆమేన్.